హలో అండి. ఇప్పుడు మనం అనంతారం అయితే వెళ్ళబోతున్నాం. అయితే ప్రస్తుతం మనం పల్నాటి వీరుల దగ్గర అయితే ఉన్నాం. పల్నాటి వీరులు అంటే ఎందుకు అంటున్నానంటే ఇక్కడ పల్నాటి వీరులు అని ఉంటారనమాట. సో వాళ్ళు పూర్వకాలంలో అయితే ఈ ఊర్ల వైపు ఎటువంటి దుష్ట శక్తులు రాకుండా వాళ్ళైతే ఆపేవాళ్ళని అయితే చెప్తారనమాట. సో అందుకే వాళ్ళని పల్నాటి వీరులు అంటారు. సో అయితే ముందుకెళ్దాం, అనంతవరంలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం. సో అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇక్కడ కొంచెం యాక్సిడెంట్లు కూడా చాలా అంతకుముందు జరిగినాయి. సో అయితే ఇక్కడ ముందుకు వెళ్ళిపోదాం మనం. సో ఒక పెట్రోల్ అయితే చాలా తక్కువ ఉంది, పెట్రోల్ కొట్టించుకొని మనం అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మ్యాంగో ప్లాంటేషన్ కూడా చేసినట్టున్నారు చూడండి. అయితే ఇక్కడ కొంచెం పెట్రోల్ బంక్కి వెళ్ళి ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని ముందుకు వెళ్ళిపోదాం మనం. అయితే దాని చరిత్ర మొత్తం అసలు వెంకటేశ్వర స్వామి ఎలా వెలిసాడు అనేది కూడా మీకు చెప్తాను. అయితే ఇదిగోండి మనం పెట్రోల్ బంక్ వచ్చాం. ఇక్కడ పెట్రోల్ బంక్ ఇది నాకు తెలిసి స్టార్ట్ చేసి ఒక 5 to 6 years అవుతున్నట్టుంది ఈ పెట్రోల్ బంక్. సో ఇటువైపు మాకు దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ ఇదే అనమాట, ఒక 5-6 ఊర్లకి కలిపి. సో అయితే ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, దీని లోపలికి వెళ్తే ఒక ఆనంద్ మహల్ అని వచ్చింది. సో ఇదొకటే మా మా 10 ఊర్లకి, ఇటు 10 ఊర్ల దగ్గర మాకైతే ఇదొక్కటే థియేటర్ అనమాట. సో దానికి వెళ్తారు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే దగ్గరలో. సో అదిగోండి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సో అక్కడైతే ఆ బిల్డింగ్ మేము చదువుకున్న స్కూల్ అనమాట చిన్నప్పుడు. సో అదిగోండి వైట్ది కనిపిస్తుంది కదా, అంత ముందు రేకులు ఉండేవి, కానీ ఒక 5 years బ్యాక్ అది కూడా తీసేసి బిల్డింగ్ కట్టేశారు. అయితే మమ్మల్ని ఇటు బయటకైతే రానిచ్చేవాళ్ళు కాదు, అప్పుడు చిన్నపిల్లలం కదా, రానిచ్చేవాళ్ళు కాదు. సో అందుకని మేమైతే వెనకమాల గ్రౌండ్ ఉండేది, ఆ గ్రౌండ్ నుంచి దొంగతనంగా ఇటు వచ్చేవాళ్ళం అనమాట. ఇక్కడ బాదం పాలు అన్నీ దొరుకుతాయి అనమాట తినడానికి. సో చూశారు కదా, అటు ఎదురుకి వెళ్తే స్ట్రైట్కి వెళ్తే అమరావతి వచ్చింది. సో కానీ మనం ఇప్పుడు అనంతవరం వెళ్ళాలి కాబట్టి ఇటువైపు పక్క రోడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. సో అయితే ఇక్కడ అన్నీ దొరుకుతాయండి ఇందాక చెప్పిన సెంటర్లో అయితే. సో అయితే ఇదిగోండి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక కొండ చూపిస్తాను చూడండి. సో ఈ కొండ ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి, ఇప్పుడు మనం వెళ్ళబోయే దేవుడు ఈ కొండల మీదుగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కొండ మీద అయితే వెలిచాడని అయితే అంటారు. సో అయితే ఇది కర్లపూడి అనమాట. సో ఇది దాటిన తర్వాత మనకి అనంతవరం వచ్చింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఇదిగోండి ఇక్కడ అది చూశారు కదా, ఆ కొండ ఒకటి కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ కొండ. సో దాని మీద అయితే వెలిచాడు దేవుడు. సో అయితే ఇక్కడ రోడ్లు కూడా సరిగ్గా లేవండి, కొంచెం దారుణంగానే కనిపిస్తున్నాయి మనకి. అయితే ఇప్పుడు ఇలా వెళ్తున్నాం, కానీ అంతకుముందు అయితే ఎద్దుల బండ్ల మీద వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏదో బైకుల మీద వెళ్తున్నాం. కానీ సో రానే ఎవాల్వ్ అయిపోతుందండి. ఇదిగోండి చూశారు కదా, ఇప్పుడు కార్ల మీద వచ్చేసారు, కొంతమంది ఆటోల్లో వస్తున్నారు. సో చూశారు కదా, కొంతమంది ఏమో బైకుల మీద వస్తున్నారు. సో అయితే మీకు ఇక్కడ మెట్లు చూపిస్తాను ఉండండి, దేవుడు పైన వెలిసాడు అనమాట. సో ఇట్లయితే మనం మెట్ల మీదకి వెళ్ళిపోవాలా. ఇట్లా మెట్లు ఎక్కేసి పైకి, ఒక రకం చెప్పాలంటే ఇది ఒక మంచి ఎక్సర్సైజ్. ఎవరైనా లావు ఉన్న వాళ్ళకైతే దెబ్బ కొవ్వు అయితే కరిగిపోయిందండి, ఎందుకంటే ఈ మెట్లు ఎక్కలేము, ఎందుకంటే పైకి కాళ్ళు కూడా నొప్పులు వచ్చేస్తాయి అన్నమాట. సో చిన్నపిల్లలు చూసారా, మరి ఏంది మెట్లు ఎర్రగొండి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇక్కడ మెట్లు పూజ చేస్తారు పసుపు కుంకుమతో. సో ప్రతి ఒక్కళ్ళు ఇలా రాసేసరికి చూశారు కదా, మొత్తం మెట్లు మొత్తం కలర్ చేంజ్ అయిపోయినాయి. సో అయితే ఇప్పుడైతే మేము ఇలా బైకుల మీద వస్తున్నాం, కానీ అంతకుముందు ఎద్దుల బండ్ల మీద ప్రభలు కట్టుకొని వచ్చేవాళ్ళం అండి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మొత్తం ఎవాల్వ్ అయిపోయింది. సో దాని తర్వాత ఎద్దుల బండ్లు ప్రభలు పోయి, దాని తర్వాత ట్రాక్టర్లు వచ్చినాయి, ట్రాక్టర్ల తర్వాత మినీ ఆటోలు వచ్చేవాళ్ళు, దాని తర్వాత కార్లు, ఇప్పుడేమో ఎవరికి వాళ్ళు బైకుల మీద అయితే వస్తున్నారు. సో చూశారు కదా, సో ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది కిందకి చూస్తే. అయితే ఇక్కడ మనం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మెట్లు పూజ చేస్తున్నారు కదా. సో మెట్లు పూజ చేసే వాళ్ళకి చూశారు కదా, సో మెట్లు పూజ చేసే వాళ్ళకి పైకి వచ్చిన తర్వాత వాటర్ ఫెసిలిటీ కూడా ఉండిద్ది అనమాట, చేతులు కడుక్కోవడానికి కూడా. సో అది కూడా చూపిస్తాను వెళ్ళిన తర్వాత. మీరు ఇట్లా నడిచి రావాలేమో మేము అనుకుంటే మీరు డైరెక్ట్గా బైకులు అయితే వేసుకొని రావచ్చు పైదాకా. సో ఇక్కడ మెట్లు కాదు, పక్కన ఒక రోడ్డు ఉండిద్ది అనమాట. ఆ రోడ్డు మీద మీరైతే పైదాకా అయితే మనకి రోడ్ ఫెసిలిటీ కూడా ఉండిద్ది, తిరుపతిలో ఎలాగ ఉండిద్దో ఫెసిలిటీ. సో అలాగే మీరు బైక్ వేసుకొని అయితే బైకు లేదంటే కారు కూడా వచ్చింది అనమాట, ట్రాక్టర్లు కూడా వస్తాయి. సో ఇదిగో చూశారు కదా, మెట్లు పూజ చేసిన వాళ్ళు చేసినట్టు ఉండారండి, మొత్తం మెట్లు కలరే చేంజ్ చేశారు వీళ్ళంతా. అయితే ఇక్కడ అలా అయితే మీరు నడిచి రాలేకపోతే ఆ కారులో వచ్చేసి ఇక్కడ ఈ కొంచెం దూరం ఉంది కదా, ఈ ఫెన్సింగ్ వేసిన కొంచెం దూరం, సో అక్కడ నుంచి కింద నుంచి మీరైతే నడిచి రావాల్సి ఉంటుంది. సో పైదాకా పూర్తిగా గర్భగుడిలోకి అయితే రోడ్డు ఉంది కదా, సో అందుకని ఈ పక్కన అయితే మీరు నడిచి రావాల్సి వచ్చింది. అక్కడ దాకా అయితే మీకు బైక్ అయితే ఎలా ఉండిద్ది అనమాట. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి రావాలి ఇక. సో అయితే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇక మనం గర్భగుడిలోకి అయితే ఇది మనకైతే ఎలా లేదు మొబైల్. సో మొబైల్ ఎలా ఉండేది, కానీ ఆడ కెమెరా అయితే తీయత అవుతుంది వీడియో మనకి. సో ఇది కూడా చూశారు కదా, ఇక్కడైతే పూజ చేసిన వాళ్ళు ఇక్కడైతే చేతులు కడుక్కోవచ్చు వచ్చి.
అయితే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూశారు కదా, ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు. ఎక్కడైనా కొట్టవచ్చు, ముందుకెళ్ళైనా కొట్టవచ్చు. అయితే ఇప్పుడే కొట్టేద్దాం మనం. అయితే ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టేసి చూపిస్తాను. సో ఇదిగోండి, కరెక్ట్గా మధ్యకైతే పగిలిందండి. మధ్యగా పగిలిందంటే చాలామంది దేవుడికి ఈ కొబ్బరికాయ కొడతాం ఇష్టం, అందుకే మధ్యగా పగిలింది అని అయితే అంటారు. సో మన కొబ్బరికాయ కూడా దేవుడికి ఇష్టం అనుకుంటా, అందుకే మధ్యగా పగిలినట్టుంది. సో అయితే ఇదిగో చూశారు కదా, దేవస్థానం ధ్వజస్తంభం అనమాట ఇది. సో ఇదిగోండి, అక్కడ చెట్టు కనిపిస్తుంది చూడండి, ఓ బొడ్డోడు ఇసురుతున్నాడు. సో అదేంటంటే అక్కడ ఉయ్యాల కట్టి ఊపుతారు చూడండి, ఆ ఉయ్యాల కనిపిస్తుంది కదా, ఆ ఉయ్యాల ఎందుకంటే ఆ చెట్టుకు ఉయ్యాల కడితే పెళ్ళి అయిన వాళ్ళు ఎవరికైనా పిల్లలు లేకపోతే సో వాళ్ళకైతే పిల్లలు పుడతారు అనేది ఒక నమ్మకం ఉండిద్ది. సో దీంతోపాటు ఎదురుగా కొంచెం ముందుకెళ్తే అక్కడ కొండ మీద కూడా రాళ్ళు పెడతారనమాట, ఒక రాయి మీద ఇంకో రాయి. సో అది ఎందుకు పెడతారంటే నెక్స్ట్ ఇక్కడికి వచ్చే టైంకి, అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తారు కదా, ఆ టైం కల్లా వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కూడా కట్టుకొని ఇక్కడికి వస్తారు అని అయితే నమ్ముతారు. సో పిల్లలు లేని వాళ్ళు అయితే దానికి చెట్టుకి ఉయ్యాల కడతారు. సో నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చేటప్పటికల్లా వాళ్ళకి పిల్లలు అయితే పుడతారు అని అయితే ఇక్కడ చాలామంది అయితే నమ్ముతారు అనమాట. సో ఇక్కడికి మనం దగ్గరకు వచ్చేసాం. అయితే లోపలికైతే వీడియో ఎంట్రీ లేదు కాబట్టి మనకి, సో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో అయితే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత జూమ్ చేసి చూపిస్తాను అనమాట. అయితే అయితే లోపలికి వెళ్ళిపోదాం ఇంక ఇప్పుడు. మొత్తం ఇదే అండి, దీని గురించి అయితే కొంచెం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఒక విషయం చెప్తాను. అదేంటంటే ఇదిగోండి వచ్చేసాం మనం బయటికి. సో అదిగోండి జూమ్ చేసి చూపిస్తాను ఉండండి, మీకు కనిపిస్తుంది కదా లోపలికి. సో ఇటువైపు రైట్ సైడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వచ్చేస్తారు. అయితే ఇది మొత్తం టీటీడీ ఆధ్వర్యంలో అయితే జరుగుతుందండి. ఇది అంతకుముందు ఒక 2 years బ్యాక్ ఏమో ఇక్కడైతే ఈ వెలిసాడని చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి ఇక్కడ. సో అయితే ఆ విగ్రహాలని ఎవరో కదిలిచ్చినట్టున్నారండి. అప్పుడు కదిలిచ్చినప్పటి నుంచి ఇక్కడ టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే మొత్తం దీని మెయింటెనెన్స్ కానీ అన్నీ వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి అనమాట. సో కొంచెం ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం అన్నీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, కొంచెం సెక్యూరిటీ పర్పస్ కోసం కూడా. అయితే ఇదిగోండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఫ్రీ అనమాట. అయితే ఇక్కడ కొంచెం ఇందాక చెప్పాను కదా నడుచుకుంటూ రావచ్చు, ఇక్కడ దాకా బైక్ వేసుకొచ్చి నడుచుకుంటూ రావచ్చు అని. ఇదిగోండి ఈ వేలోనే రావచ్చు అనమాట. అయితే ఇక్కడ కోనేరు ఉండిద్ది. అయితే ఈ కోనేరు దగ్గర కూడా కొబ్బరికాయలు కొడతారు, కానీ మనం ముందే కొట్టేసాం కదా. సో అయితే ఇక్కడ వ్యూ చూపిస్తాను చూడండి, మీకు చాలా బాగుండిద్ది. సో అదిగోండి ఆ కొండలు ఉన్నాయి చూసారు కదా, ఇదిగోండి కొండలు ఉన్నాయి కదా. సో ఆ కొండల మీదుగా అటు నడుచుకుంటా మనకి ఈ కొండ మీదకి వచ్చాడు అని అయితే చెప్తారు అందరూ. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది చూడండి, పైన ఉన్నాం కాబట్టి. సో ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల మీదుగా ఇటు నడుచుకుంటూ వచ్చి ఇక్కడైతే వెలిసాడు అని అయితే చాలామంది చెప్తారు. సో అదే దీని చరిత్ర అయితే అదే అనమాట. సో ప్రత్యక్షంగా వెలిసిన దేవుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి. సో తిరుపతి తర్వాత మాకు మంచి ఫేమస్ ఏదన్నా ఉందంటే మా వైపు సో ఇదే అనమాట. సో వెళ్తే తిరుపతి వెళ్తారు, లేదంటే ఇక్కడికి వస్తారు. సో అయితే ఇది మనకి ఉగాదికి 4 నెలలు ముందు ఉంటాయి కదా. సో ఉగాదికి 4 శనివారాల ముందు ప్రతి శనివారం అయితే ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ ఒక తిరణాల్లాగా మీకు ఏది కావాలంటే చిన్నపిల్లలు కొనుక్కోవడానికి కూడా చాలామంది వస్తారనమాట కొనేవాళ్ళు. సో కాబట్టి ఇక్కడికి మేము చిన్నప్పుడు వచ్చి ఖచ్చితంగా ఏదో ఒకటి ఇక్కడికి వచ్చామంటే ఏదో ఒకటి చిన్నప్పుడు కొనుక్కొని వెళ్ళేవాళ్ళం బొమ్మలు. కానీ ఇప్పుడు పెద్ద అయ్యాం కదా, కొనుక్కోలేము. అయితే ఇదిగోండి మజ్జిగ క్యాన్లు ఇవి. సో ఇవి కూడా ఫ్రీగానే ఇస్తారు. ఏదో ఒక స్కూల్, అంతకుముందు మా స్కూల్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇకైతే మనం బయటకు వచ్చాం. దీని చరిత్ర అయితే ఈరోజు ఉగాది కాబట్టి మనం వచ్చాము. సో మొత్తం 5 శనివారాలు అయితే వస్తారు ఇక్కడ సంవత్సరంలో. అయితే ఇదండి దీని చరిత్ర. ఇక